నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 26, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారము గోచార రీత్యా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు ధనస్సు రాశిలోను, చంద్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సు మీద, గురుడు వృషభంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఓవరాల్గా ఈరోజు వీటి యొక్క ఫలితాలు ప్రభావాలు ఎలా ఉన్నాయంటే, చంద్రుడు మిథునంలో ఉండడం మూలంగా ఈరోజు మీరు ఏ మాటలు మాట్లాడినా మాటల మీద, ప్రయాణాలు చేస్తే ప్రయాణాల మీద, వ్యాపారంలో చర్చలు, డిస్కషన్స్ లేదా నిర్ణయాలు వీటి మీద, సమాచార రంగంలో పనిచేస్తున్న వారి మీద, సమాచార రంగం మీద అంటే సోషల్ మీడియా అన్నమాట, వీటి మీద ప్రధానంగా ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు అన్ని రాశుల వారికి ఏదో కొంత ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో అత్యంత ఆనందంగాను అనుకూలంగాను ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఎవరైనా కొత్తగా చేయాలన్నా లేదంటే దాన్ని రెన్యూవల్ చేసుకోవాలన్నా, భాగస్వాములతో మాటామంచి చేసుకోవాలన్నా ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రోజు ప్రారంభించుకోండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కానీ వారితో కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక ఏ నిర్ణయము కూడా అది మీరు ఇంట్లో కావచ్చు లేదా మీరున్న రంగంలో కావచ్చు, తొందరపడి నిర్ణయాలు ఈ రోజు అయితే తీసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారి కవచం ఉంటుంది, దాన్ని మీరు చదివే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు అదృష్ట శాతం 84, కలిసి వచ్చే కలర్స్ పింకు, నీలము, కలిసి వచ్చే నెంబర్లు 6, 15, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు ఎవరైతే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఉన్న వాళ్లకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబంలో ఒక శుభవార్త అనేది వింటారు. అయితే కోపాన్ని తగ్గించుకోవడమే ఈ రోజు మీకు చెప్పదగినటువంటి సూచన. మరి పరిహారంగా ఈ రోజు మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే అదృష్ట శాతం 81, కలిసి వచ్చే కలర్ మెరూన్, కలిసి వచ్చే సంఖ్యలు 9, 18, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సూర్య బలం వల్ల గుర్తింపు రావడము, మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకంటూ మీకు ఒక ఐడెంటిఫికేషను, దాంతో గౌరవము, ప్రతిష్ట పెరగడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకైతే కనుక మెప్పు పొందుతారు. పై అధికారులు మీకు ఒక మంచి పదవిని ఇవ్వడం కానీ లేదా మీ యొక్క శాలరీని హైక్ చేయడం కానీ దానికి సంబంధించిన నిర్ణయాలు ఈరోజు మీకు తీసుకోబోతారు. అయితే ఖర్చులు పెరిగినప్పటికీ ఆ ఖర్చులు అవసరమైనవిగానే కనబడుతోంది కాబట్టి తగ్గే ప్రయత్నం చేయకండి, మళ్ళీ ఇబ్బందుల్లో పడకండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక విదేశీ విషయాలలో తొందరపడి ఏ నిర్ణయాలు తీసేసుకోకండి. అయితే పరిహారంగా ఈరోజు మీరు గురు మంత్రమే చదవాలి. అయితే గురు గ్రహానికి సంబంధించిన మంత్రమైనా కావచ్చు లేదంటే దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన మంత్రాన్నైనా సరే మీకు తోచినది తెలిసింది మాకు తెలియదు అని అనుకుంటే కనుక ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని, ఈ రెండిట్లో ఏదైనా తీసుకుని సాధ్యమైనన్ని సార్లు జపం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క అదృష్ట శాతం 83, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 12, కలిసి వచ్చే వారము గురువారము.